హీరోయిన్ త్రిష చాలాసార్లు ఈ మధ్య ఎందుకో టార్గెట్ అవుతూ వస్తుంది. అయితే మళ్ళీ త్రిష పైన కొంత వల్గర్ కామెంట్స్ రావడం, అది ఏఐడిఎంకే సంబంధించినటువంటి పార్టీ నేత మాట్లాడాడని, దీనిపైన విశాల్ స్పందించడం, ఎందుకని త్రిష ఈ మధ్య ఊరిక టార్గెట్ అవుతుందో, అసలు దీని వెనక ఉన్నటువంటి ఒక స్టోరీ ఏందో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏఐడిఎంకే సంబంధించిన నేత త్రిష పైన కామెంట్స్ చేశాడు, మొన్న మన్సూర్ అలీ కామెంట్ చేశాడు. సో ఎందుకని త్రిష పదే పదే టార్గెట్ అవుతూ వస్తుంది? అయితే దీనికి సంబంధించి విశాల్ కూడా స్పందించాడు. సో దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే టార్గెట్ చేయాలంటే ఇప్పుడు ఏంటంటే కాయలో ఉన్న చెట్టు మీద రాళ్ళు పడతాయి అంటారు. పని చేసేవాడికి విమర్శలు ఎక్కువ వస్తాయి, ఎక్కువైనా సరే. త్రిషని టార్గెట్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమైంది ఏంటి అనేది మనకు చెప్పలేము. కాకపోతే ఏఐడిఎంకే నేత రాజా అనే వ్యక్తి చేసిన కామెంట్లకి ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది. ముఖ్యంగా కళాకారుల సంఘం ఉంది కదా, అక్కడ ప్రధాన కార్యదర్శిగా విశాల్ అక్కడ ఉన్నాడు. ఆయన ట్విట్టర్ వేదికగా ఆ త్రిష పేరు చెప్పలేదు, అటు ఆ వ్యక్తి పేరు చెప్పకుండా గట్టిగానే ట్వీట్ చేశాడు. అంటే మొత్తానికి ఏం జరిగింది ఏంటి అనేది ఎవరు తెలియపోయినా అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి కామెంట్లు చేస్తే ఏమవుతుందంటే చెప్తే డైరెక్ట్గా చెప్పేయాలి. ఈ త్రిషని పలానా వ్యక్తి ఏవి రాజా అనే వ్యక్తి ఇలా అన్నాడు, అసలు ఏం జరిగింది అనేది జనాలు గూగుల్ చేస్తారు కదా, దాంట్లో తెలిసిపోద్ది. ఇప్పుడు విశాల్ కామెంట్ చేసిన తర్వాత అందరూ గూగుల్ చేసుకుని ఏం జరిగింది ఏంటని తెలుసుకుంటున్నారు. అది జరిగింది. సో మొత్తానికి మన్సూర్ అలీ కూడా మనకు కామెంట్ చేశాడు. కామెంట్ చేసిన తర్వాత కూడా నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకోను, నడిగర్ సంఘానికి నేను టైం ఇస్తా అన్నవాడు కాస్త మళ్ళీ తర్వాత తగ్గొచ్చి ఇప్పుడు అయింది. అయితే కొంతమంది అంటున్న కామెంట్స్ ఏంటంటే మన్సూర్ అలీ మళ్ళీ దీన్ని తిరగతోడి త్రిష పైన ఉన్నటువంటి యొక్క దాన్ని తన నుంచి ఈ యొక్క వ్యాఖ్యలు వస్తున్నాయేమో, బ్యాక్గ్రౌండ్ తనే వర్కౌట్ చేస్తున్నాడేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అది ఊహాగానాలే. ఎందుకంటే దీనికి మన్సూర్ అలీకి సంబంధం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే సినిమాలో రేప్ చేసి సన్నివేశం ఉంటే బాగుండని అన్నాడు, కానీ అంటే వీడు పతివ్రత కాదు అని నిరూపించుకోవడానికి మళ్ళీ ఇక్కడ మన్సూర్ అలీని కానీ ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పొలిటికల్ లీడరు, ఏఐడిఎంకే బహిష్కృత నేత చెప్తారు అతను. ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు వెంకటాచలం అనే ఒక ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే త్రిషకి 25 లక్షలు ఇచ్చి రోజు తెచ్చుకున్నాడు, రిసార్ట్కి తెచ్చుకున్నాడు అనే కామెంట్స్, దాన్ని నేను ప్రత్యక్ష సాక్షి అని ఏవి రాజు చేయటం మీద ఈ దుమారం అంతా వచ్చిందండి. ఆ వెంకటాచలం ఎవరు, ఏవి రాజు ఎవరికి తెలియదు. ఒక విధంగా చెప్పాలి, రాజకీయ నాయకులకి కొత్త అనుమానాలు తావిస్తుంది. త్రిష మీద ఎలిగేషన్ వచ్చినాయంటే ఇంకా ఎలాంటి నాయకులు ఎలాంటి తారలతో ఏమైనా చేశారా అని అనుమానాలు, లేనిపోని అనుమానాలకే ఆస్కారం ఇచ్చేలాగా ఈ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి సినీ రంగంలో ఉన్నటువంటి ఒక ఫీమేల్ ఆర్టిస్టులకి ఇలాంటివి చాలా వరకు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి త్రిష లాంటి స్టార్ హీరోయిన్స్ పైన, అది కాక ఇలాంటి టైంలో, ఎందుకంటే జరిగింది ఈరోజు నిన్న కాదు, ఎప్పుడో 2017లో జరిగింది, దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి అంటున్న వాళ్ళలో ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటే ఎవరో ఏం చెప్పలేరండి. ఒకవేళ ఏమైనా జరిగినా కానీ ఇట్లా దుమారం చేయడం అనేది కరెక్ట్ కాదుగా. అసలు జరిగింది అనుకున్నా కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదుగా. ఇప్పుడు ఒక ఆడకూతుర్ని, అదే విషయాల్లో చెప్పిన వ్యాఖ్యల అర్థం ఏంటంటే, మీ ఇంట్లో ఆడవాళ్ళు క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నాను, ఇలాంటి వ్యక్తులు ఉన్నారని ఒక తీవ్రమైన, డబ్బులు కావాలంటే బిచ్చి వెతుకున్న సంపాదించుకోవచ్చు అనే టైప్లోనే ఆయన విషయాలు వ్యాఖ్యలు చేశాడు. అలాగే తమిళనాడు సినిమా ఇండస్ట్రీ మొత్తం త్రిష వెనకాల నిలబడింది. మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారు. ఇప్పుడు త్రిష కూడా తెలుగులో కూడా యాక్టివ్గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు 2001, 2002లోనూ వస్తాంటే వద్దంట షూటింగ్ దగ్గర నుంచి, అప్పుడు నీ మనసు నాకు తెలుసు సినిమా చేసిన తర్వాత ఒక వీడియో వెళ్ళింది. అంటే ఇలాంటివి ఎలా వస్తాయి ఏంటి అనేది మనం చెప్పలేం. కానీ అంటే సినిమా వాళ్ళకి టార్గెట్ చేసుకుని వచ్చే రకరకాల వీడియోలు ఉంటాయి. కానీ వాళ్ళని ఇట్లా బదనాం చేయటం ఎంతవరకు కరెక్టు? మార్ఫింగ్ చేసినా సరే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంక చాలా ఈజీ అయిపోయింది. అప్పట్లో కూడా 2000 ఆ ప్రాంతంలో కూడా మీకు వెబ్సైట్లో రకరకాల తారల ఫోటోలతో రకరకాల వీడియోలు ఉంటాయి. అవన్నీ నిజంగా ఒరిజినల్ వీడియోలు కాదు, ఫేక్ వీడియోలు అప్పుడే ఉన్నాయి ఇవి. మరి ఇవన్నీ జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా త్రిషనే ఎక్కువ టార్గెట్ అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది మనం చెప్పలేం. కానీ ఇవాళ విషయాలు చెప్పినా ఇవాళ తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా త్రిషకి సపోర్ట్గా ఇంకా చాలామంది మాట్లాడే అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి కామెంట్ చేసిన వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలని అయితే చాలామంది కోరుకుంటున్నారు. అది నిజంగా అటు త్రిష సంబంధించినటువంటి ఒక నడిగర్ సంఘం కావచ్చు, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా స్పందించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా స్పందిస్తారు. పేరు పెట్టి ఆయన వ్యాఖ్యలు చేయటం వల్ల వచ్చిన ఇబ్బంది. పేరు లేకుండా మీరు ఏమైనా చేసి ఉంటే ఏదో ఊహించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొన్ని వెబ్సైట్లో వస్తూ ఉంటాయి, పేర్లు ఉండవు, పలానా వాళ్ళు ఇలా చేశారంట, పలానా వాళ్ళు ఇలా చేశారంట, ఇలా ఒక ప్రముఖ హీరో ఇట్లా చెప్తూ ఉంటారు.
అలా కాకుండా డైరెక్ట్గా పేరు పెట్టే ఏవి రాజు అనే ఆయన రాజును ఆయన చెప్పడంతోనే ఈ గందరగోళం అంతా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు లీగల్ డిపార్ట్మెంట్ కూడా తన యాక్షన్ తీసుకుంటుంది, త్రిషకు సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్ కూడా అతని మీద యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి త్రిష టీం నుంచి కూడా సమాచారం వచ్చింది. కాబట్టి ఇది ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ పోయినట్టే కదా ఇట్లాంటి వ్యాఖ్యలు రావడం వల్ల. సో చూద్దాం సార్, మొత్తానికి త్రిషకి ఒక పూర్తి స్థాయి న్యాయం జరగాలని అయితే కోరుకుందాం. సో ఇదండి మొత్తానికి అప్పుడెప్పుడో జరిగిన వాటిని కూడా తీసుకొచ్చి అసలు దాంట్లో ఎంతవరకు నిజం లేదు అనేది తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు అనేది ఒక మహిళలపైన చేయడం అనేది నిజంగా అది చాలా తప్పు. దాని మీద కరెక్ట్గా మన శిక్ష అయితే పడాలని అయితే కోరుకుందాం.